డిఎస్సి విషయం మాట్లాడుకుంటే 6,000 ఉద్యోగాలు వాళ్ళు నోటిఫికేషన్ బీఆర్ గత ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఒక 5,000 దానికి జాయింట్ చేసి 11,000 నోటిఫికేషన్ ఉద్యోగాలు ఏమి వేసారంటుంది. అంటే భార్గవ నువ్వు ఎట్లా అంటున్నావు నేను చెప్పిన లెక్క ఏంటంటే మెగా డిఎస్సి 25,000 మెగా పొద్దున ఏమంటారు, రేపు పొద్దున ఉద్యోగాలు అన్ని ఇచ్చినాక కూడా కేసీఆర్ అప్పుడే చెప్పి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడని చెప్పి మీరు ఇంటికి 2 ఇస్తే మీరు ఇచ్చినట్టు అన్న మాట్లాడుకోవచ్చు. రేపు పొద్దున అట్లా మాట్లాడుకోవచ్చు కూడా మీరు నాకు ఒకటి అర్థం కాక అడుగుతా, వాడు నోటిఫికేషన్ ఇయ్యాక వాడు 10 ఏళ్ళ అధికారంలో ఉండి 12,000 గెలిపించిన వాటి ఇచ్చినాం కదా, నువ్వు వాడు ఇచ్చిన దానికి నువ్వేమి ఇచ్చినావు అంటే వాడిని ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా, వాడిని సొత్త అది ఎవడున్నా అదే గవర్నమెంట్లు ఉన్నాయి ఇయ్యాలి కదా. ఇప్పుడు నువ్వు నేను అదనపుగా సొంతంగా సృష్టించేది ఇయ్యం కదా. నువ్వు వాడిచ్చిండు వాడిచ్చిన దానికి మీరు చేసినట్టు వాడు ఇయ్యకనే కదా మమ్మల్ని తెచ్చిర్రు, వాడు ఇయ్యడం నమ్మకం లేకనే కదా మమ్మల్ని తెచ్చిర్రు. మరి ఆ నమ్మకంతో తెచ్చిర్రు కాబట్టి 6,000తో ఇంకొక 5,000 కలిపించినాం కదా. వాడు ఇయ్యడు అని నమ్మకం లేకనే మమ్మల్ని మెగా డిఎస్సి చెప్పారు మీరు. 11,000 మెగా డిఎస్సి కాదా, 25,000తో వేస్తే మెగా డిఎస్సి అది కూడా ఫిల్అప్ చేస్తాము. అంటే ఎప్పుడు వచ్చే అవకాశాలు ఏమన్నా డేట్స్ ఫ్యూచర్ ఒక 1 year పట్టొచ్చు. ఒక క్లారిటీ ఇవ్వచ్చు కదా నిరుద్యోగులకి, వాళ్ళు కూడా చదువుకోవడం ప్రిపరేషన్ ఏదో చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఒక ఇంటర్వ్యూ తీసి ఇంటర్వ్యూ ఎన్ని వ్యూస్ వస్తాయని చెప్పి మీ ఓనర్ అడుగుతా, నువ్వు చెప్తావా, క్లారిటీ ఇస్తావా? అట్లేముండదు, దానికి ఏముండదు. నువ్వు ఇస్తావా? ఇప్పుడు సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ ఎవరు వాళ్ళు ఇస్తారు, నువ్వు నన్ను క్లారిటీ అడుగుతున్నావు. నేనేం చెప్తున్నా, ఆ సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఇప్పుడు టీజీపీఎస్సీ ఉంది, అధికారికంగా టీజీపీఎస్సీ ఏం చేస్తారు, ఒక ఇండిపెండెంట్ బాడీ, వారు నీకు దానిపైన స్పష్టత ఇస్తారు. ఇతర రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆ సంబంధించిన డిపార్ట్మెంట్స్ చైర్మన్స్ గవర్నమెంట్ కి నీకు స్టేట్మెంట్స్ ఇస్తారు. యాజ్ అ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీగా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా మేము భర్తీ చేస్తాము అనే ఒక నమ్మకాన్ని బట్టి 100% యువకులకు నిరుద్యోగులకు నేను ఇస్తా. ఎన్ని ఇస్తావు ఏమి ఇస్తావు అని అంటే సంబంధించిన డిపార్ట్మెంట్స్ కి ఫైనాన్స్ కి పంపించినాక ఎన్ని ఖాళీలు ఏంది అని చెప్పి వాళ్ళు పంపించినాక వాటిని కూడా రెక్టిఫై చేసి వెరిఫై చేసి నీకు అఫీషియల్ డాక్యుమెంట్ ఇస్తుంది. ఈ రోజు నేను ఉండేసి నేను 10,000 ఇస్తా, 20,000 ఇస్తా, 30,000 ఇస్తా అని చెప్పొస్తుంది. అట్లా ఎందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పని ఆ ప్రాసెస్ అంతా ఫిలప్ అయినాక కదా దాన్ని నువ్వు నెంబర్ తోటి ఇవ్వచ్చు. ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఈ రోజు నేను ఇన్ని ఇస్తా అన్ని ఇస్తా అని చెప్పి వేగంగా మాట్లాడమంటావా? అట్లా ఉండదు, అది ఛాన్స్ ఉండదు. మళ్ళా